హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లోని 68వ రోజు ఏం జరిగిందో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరికి ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది, ఎవరు మెగా చీఫ్ అయ్యారు, ఏ ఇద్దరి మధ్యలో గొడవ అయింది, ప్రతిదీ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాము. ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి. అయితే మెగా చీఫ్ కంటెండర్ రేస్ నుంచి యష్మి అండ్ విష్ణుప్రియ ఇద్దరు తప్పుకుంటారు కదా, లాస్ట్ ముగ్గురు మిగులుతారు. వారే పృథ్వీ అండ్ ప్రేరణ, రోహిణి, వీళ్ళు ముగ్గురు మిగులుతారు మెగా చీఫ్ కంటెండర్ రేస్ లో. అయితే అక్కడి నుంచి వీళ్ళు ఇద్దరు తప్పుకున్న తర్వాత నబిల్ అండ్ పృథ్వీ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది. ఏమంటాడంటే పృథ్వీ నబిల్ ఏమంటాడంటే పృథ్వీ తోటి, నువ్వు నన్ను అంటే నేను ఈ గేమ్ నుంచి, ఈ కంటెండర్ టాస్క్ నుంచి బయటికి వచ్చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయనని చెప్పావంట కదా అన్న విషయంలోనే తను డిస్కషన్ చేస్తాడు. అంతేకాకుండా నబిల్ దాంట్లో వేయమని చెప్పేసి నువ్వు చెప్పావంట కదా అంటే, లేదు నేను చెప్పలేదని చెప్పేసి పృథ్వీ చెప్తుంటాడు. ఇంకా ఆ విషయంలో నేను ప్లీజ్ నువ్వేం అనుకోకు, నేను నీకు సపోర్ట్ చెయ్యను, వేరే పర్సన్ కి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నబిల్ ఏమో పృథ్వీతో చెప్తాడు. ఇంకా అంతటితో వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు గేమ్ ఆడినప్పుడేమో క్లాత్ తో కట్టిన మూటలను ఎవరు బాస్కెట్ లో వాళ్ళు కూర్చుంటారు, ఎవరు బాస్కెట్ లో ఎక్కువ మూటలు పడతాయో వాళ్ళు కంటెండర్ రేస్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన ప్రేరణ అండ్ రోహిణి, పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఉన్నందున వీళ్ళు ముగ్గురు దాంట్లో నుంచి ఇట్లా క్లాత్ తో కట్టిన బస్తాలను వేస్తే ఎక్కువ శాతము ఈయన దాంట్లో ఉంటాయి, పృథ్వీ దాంట్లో. అందుకోసం అని చెప్పేసి పృథ్వీ ఏమో గేమ్ నుండి అవుట్ కావడం జరుగుతుంది. కానీ నాకు ఎక్కువ బస్తాలు వేస్తున్నప్పుడేమో నిఖిల్ అండ్ యశ్విని, విష్ణుప్రియ వీళ్ళిద్దరు అక్కడున్న మూటలను తీసుకెళ్లి వేరే వాళ్ళు ఎవరు మెగా చీఫ్ కంటెండర్ కావద్దని అనుకుంటారో వాళ్ళ దాంట్లో వేసేస్తారు. అదే ఎవరెవరి దాంట్లో అంటే వాళ్ళ ప్రేరణ దాంట్లో వేయకుండా రోహిణి దాంట్లోనే ఎక్కువ వేశారు. రోహిణి కూడా ఇక్కడ వచ్చేసి టేస్టీ తేజ వీళ్ళందరూ, గంగవ్వ వీళ్ళందరూ తీసేస్తారు మూటలు ఆ బాస్కెట్ నుంచి. కానీ వీళ్ళ సైడ్ ఎక్కువ మెంబర్స్ అయినందువలన ఎన్ని వేసినా సరే, అంటే వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటే వీళ్ళ దాంట్లోనే ఎక్కువ బస్తాలు వేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు నెవర్ గివ్ అప్ ఇవ్వకుండా వాళ్ళు బస్తాని అంటే మూటలను తీసుకుంటూ ఉంటారు. అయితే పృథ్వీ ఏం చేస్తాడంటే, పృథ్వీ దాంట్లో మూటలను వేస్తున్నప్పుడు, అంటే కంటెండర్షిప్ కావద్దని మూటలను వేస్తారు కదా ఫ్రెండ్స్, అట్లా మూటలను పృథ్వీ దాంట్లో వేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా మూట పృథ్వీ పైన పడుతుంది. దానికే ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నబిల్ మూటలను వేస్తున్నప్పుడు తన మీద పడ్డా తను వాంటెడ్ గా చేయకుండా వాంటెడ్ గా చేస్తున్నట్లు ఎక్కువగా గొడవపడడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసలేడని చెప్పేసి ఇంటెన్షన్ లా తను కావాలని వాంటెడ్ గా గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది. తన మీద అసలు మూట పడకుండా తను కావాలని నువ్వు వేసావు అని చెప్పేసి రెచ్చగొట్టి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా నా పైకి రాకని చెప్పేసి ఇట్లా చేతిని స్టాప్ చేస్తున్నప్పటికీ తను ఏమాత్రం కూడా తగ్గకుండా నువ్వు కావాలనే చేసావు అన్నట్లు. ఆ విషయంలో అయితే 100కి 200% పృథ్వీదే రాంగ్ అంటే రాంగ్, కావాలని వాంటెడ్ గా గొడవపడ్డట్లు అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి నబిల్ కూడా చాలా అంటే ఫైట్ చేయకుండా ఆగాలని అనుకున్నాడు. కానీ అయినప్పటికీ తను ఫైటింగ్ కి ముందు వేసినందుకు ఈయన కూడా కొంచెం ఆర్గ్యూ చేయడం జరిగింది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం పృథ్వీదే రాంగ్ అంటే రాంగ్. అయితే ఇది కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత, వీళ్ళిద్దరు గొడవలు అయిపోయిన తర్వాత హరితేజ పృథ్వీ దగ్గర వచ్చి, ఇంకా వదిలే, ఏమైనా చేద్దాం కానీ వదిలే, ఇంకా పోనీ, ఇంకా ఏదైనా ఉండని, ఇంకా అయిపోనిలే అన్నట్లు హరితేజ వచ్చి పృథ్వీ చెప్తుంది. అది చెప్పడం అంతా బాగానే ఉంది. ఈమె ఏం చేస్తుంది, మళ్ళీ వచ్చి టేస్టీ తేజ మీరిద్దరు గొడవ పడుతుంటే, నబిల్ అండ్ పృథ్వీ మీరిద్దరు గొడవ పడుతుంటే టేస్టీ తేజ వచ్చి గొడవపడని అంటుండని చెప్పేసి చెప్తుంది. ఈమె అసలు నాకు నిజం చెప్తున్నా కదా అంటే చైల్డిష్ బిహేవియర్, లైక్
అంటే ఎట్లా అంటే ఈమె చెప్పే విధానం ఎట్లా ఉందని చెప్తే, ఈమెకి ఇష్టం ఉంటే ఆ పర్సన్ కి సపోర్ట్ చేయాలి, లేకుంటే సైలెంట్ గా ఉండాలి. కానీ ఈమె అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, ఇట్లా ఎక్కువ శాతము బ్యాక్ బీచ్ చేస్తుంది. అంటే ఎక్కువగా చాడీలు చెప్తుంది. ఇంకా అప్పుడు కూడా అప్పుడు కూడా టేస్టీ తేజ గురించి బ్యాడ్ గా చెప్పడానికి ట్రై చేసింది. ఇప్పుడు కూడా టేస్టీ తేజ గురించి బ్యాడ్ గా చెప్పడానికి ట్రై చేస్తుంది. ఈమె కూడా వాళ్ళ ఫన్నీ గ్రూప్ అండ్ ఇక్కడ వచ్చేసి ఓజీ క్లాండ్, ఈమె కూడా ఓజీ క్లాండ్ లో కలిసిపోయింది. అంటే వీళ్ళ గ్రూప్ లో కూడా ఈమె కలిసిపోయింది అని అనిపించింది. అయితే ఇక్కడ ఈ విషయంలోనే పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది. ఎవరు? హరితేజ. కొన్ని లోపల నుంచి కొన్ని మూటలను తీయడం, వేరే వాళ్ళ బాస్కెట్ లో మూటలు వేయడం, అట్లాంటి పనులు చేసింది. కానీ ఈమె ఏం చేసిందంటే, ఈయన గేమ్ నుంచి తప్పుకున్నాడు కదా పృథ్వీ, అంటే కంటెండర్ రేస్ నుంచి తప్పుకున్నందుకు, నేను పృథ్వీకి ఉంటే చేస్తా, వేరే వాళ్ళకు ఉంటే నేను చెయ్యనని చెప్పేసి కొద్దిసేపు నిలబడ్డది. మళ్ళీ ఏమైందో, మళ్ళీ ప్రేరణ కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. కానీ హరితేజ అయితే క్యారెక్టర్ లైక్ ఆమె బిహేవియర్ నాకు ఏమాత్రం నచ్చలేదు, ఆమె ప్రవర్తన. ఎందుకంటే ఆమె ఎక్కువగా చాడీలు చెప్తుంది. ఈ విషయాలు పోయి అక్కడ చెప్పడం, ఆ విషయాలు పోయి ఇక్కడ చెప్పడం, అది అసలు ఎప్పటికైనా అది మంచి బిహేవియర్ కాదు, బ్యాడ్ బిహేవియర్. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్యలో జరుగుతుంది కంటెండర్ రేస్ టాస్క్. ఎవరెవరి మధ్యలో అంటే రోహిణి అండ్ ప్రేరణ. ఎక్కువ శాతం ఇంకా ఓజీ క్లయింట్స్ వచ్చేసి నిఖిల్, యష్మి, విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళందరూ కలిసి ప్రేరణ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ నబిల్ మాత్రం ఎవరికి సపోర్ట్ చేయకుండా ఇట్లా కామన్ గా నిలబడతాడు. అంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేయను, ఎవరికి గేమ్ నుంచి తీసేయను అన్న పాయింట్ అవుట్ లో నిలబడ్డాడు. ఇంకా వీళ్ళైతే గేమ్ ఆడడం జరుగుతుంది. వీళ్ళ దాంట్లో ప్రేరణ సైడ్ ఓజీ క్లాంట్ ఎక్కువగా పర్సన్స్ అతనికి సపోర్ట్ చేయడం వలన ఇక్కడ రోహిణి బాస్కెట్ లో ఎక్కువగాను మూటలు పడేస్తారు. అందువలన ఇంకా రోహిణి తప్పుకుంటది. ఇంకా మెగా చీఫ్ వచ్చేసి ప్రేరణ మెగా చీఫ్ అవుతుంది. కానీ రోహిణి వచ్చి ఒక మంచి పాయింట్ ఏం చెప్తుందంటే, నేను కంటెండర్ రేజ్ లో ఉండడానికి నేను నీకు సూట్ కేసు ఇచ్చినా కదా, అది ప్రతిఫలం నువ్వైనా నాకు హ్యాపీనే అంటది. కాకపోతే రోహిణి లాస్ట్ కి వచ్చేసరికి తను ఓటమిని కొంచెం తీసుకోలేకపోయింది, ఏడుస్తుంది. ఇంకా ఏడ్చి లేదు నేను ఈ హౌస్ లో ఏదున్నా అంత ఈజీ కాదనే పాయింట్ లో తన దాంట్లో తనే చెప్పుకుంటే ఏడుస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిను వాష్రూమ్ దగ్గరకు వచ్చి నిఖిల్ తో ఇట్లా డిస్కషన్ పెడుతుంది. విష్ణుప్రియ నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పింది, కానీ ఏమో పృథ్వీతోని మాట్లాడనప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు పృథ్వీతోని మంచిగా అయినందువలన నేను నీకు సపోర్ట్ మేబీ చేస్తా అని అన్నది. కానీ ఆమె సపోర్ట్ చేయకుండా నాకు పర్లేదు, కానీ ఆమె ఏదో అందులో మూటలు తీద్దామంటే తీద్దాం, లేకుంటే లేదన్న విషయంలో ఆమె అట్లా నార్మల్ గా మూట తీసి ఇట్లా వేసినట్లు అనిపించింది. అది నాకు ఏమాత్రం నచ్చలేదని చెప్పేసి రోహిణి ఏమో నిఖిల్ కి చెప్తుంది. కానీ అది మంచి పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఒక పర్సన్ ఇష్టం ఉంటే మనం సపోర్ట్ చేయవచ్చు, ఇష్టం లేకుంటే కానీ ఇట్లా సపోర్ట్ చేయనట్లు మళ్ళీ చేస్తున్నట్లు అట్లా చేయడం అది కరెక్ట్ కాదనిపించింది. ఆడ విష్ణుప్రియ అయితే ఏమాత్రం అక్కడ నాకు కరెక్ట్ అనిపించలేదు. అయితే హరితేజ నబీల్ వచ్చేసి పగబట్టిన పాము లాగానే ఉంటాడు అని చెప్పేసి హరితేజ ఏమో చెప్పిందంట. నబీల్ ఏమో టేస్టీ తేజ, అవినాష్, రోహిణికి నేను బుసొప్పుకుంటే పాము లాగానే చేసి ఇప్పుడు ఖచ్చితంగా ఆమె ఆ మాత్రం చెప్పింది కదా నేను పగబడతా అన్నట్లు పాయింట్ తను చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మెగా చీఫ్ ప్రేరణ అయినందువల్ల బిగ్ బాస్ అభినందిస్తాడు. అంటే లైక్ ఆమె ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది మెగా చీఫ్ కావడానికి. ఈ 10th వీక్ ఆమె మెగా చీఫ్ అయింది. అది కూడా చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఎప్పుడైనా ఒకప్పుడు ప్రతిఫలం అందుతూనే కూడా మనకు బాగుంటది కదా. కాకపోతే ప్రేరణ విషయంలో మంచి గేమర్, ఇతరులతోని మాట్లాడేటప్పుడు మాటలు కరెక్ట్ మాట్లాడదు, మాటలు ఇష్టం వచ్చినట్లు విసిరేస్తుంది. కానీ మంచి గేమరు. ఇప్పుడు ఉమెన్స్ కంటెస్టెంట్స్ అందరితో కంపారిజన్ చేస్తే ప్రేరణ నెంబర్ 1 స్థానంలో ఉంటది. ఎక్కడైనా ప్రేరణ తన 100% తను ఇస్తుంది, గివ్ అప్ అయితే ఇయ్యదు. కాబట్టి ప్రేరణ మెగా చీఫ్ అయింది ఎక్సలెంట్ అనిపించింది.
ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రేరణ మాత్రం ఇప్పుడు మెగా చీఫ్ కంటెండర్ గాను తన బాధ్యతలను నిర్వర్తించినందుకు తను కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసేది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ దగ్గర కబోర్డ్స్ లో ఎందుకు బట్టలు పెట్టుకున్నావు, నువ్వు అట్లా పెట్టుకోకుండా ఇది నువ్వు కాల్ చేయమని చెప్పేసి విష్ణుప్రియకి చెప్తే, ఇంకా విష్ణు లేదు నేను చెయ్యను అది ఇది అన్నట్లు చెప్పింది. అంతేకాకుండా విష్ణు ఏం చేస్తుందంటే నువ్వు ఇంట్లో ఉన్న కిచెన్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ లా నువ్వు చూసుకుంటలేవు కానీ నేను చెయ్య అని చెప్పేసి పొగరుగా చెప్తుంది విష్ణు. కానీ నువ్వు చేయకపోతే ఇంకా నేను బిగ్ బాస్ కి తెలవాలి, ఇంకా నువ్వు చేయకపోతే నేనేం చేయలేనని చెప్పేసి పాయింట్ ఈడ ప్రేరణకి మెగా చీఫ్ ప్రేరణ డిఫెండ్ చేసుకుంటది. కానీ ఇంకా అంతటితో వాళ్ళ ఇద్దరు వారాయి మూటలు నేను వేసేది ఉండే ఎప్పుడు తెలుద్దు అన్నట్లు ఇట్లా ఫన్నీ వేళ విష్ణుప్రియ చెప్తుంది. కానీ నాకు హైలైట్ ఏమనిపించిందంటే ప్రేరణది వాళ్ళ ఓజీ క్లాన్ అంటే వాళ్ళకు సపోర్ట్ ఓజీ క్లాన్ లో ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఫ్రెండ్స్ అని చూడకుండా మెగా చీఫ్ ఉన్నందువలన ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో ఎవరికి ఏం విషయం చెప్పాలో కరెక్ట్ గా చెప్తున్నట్లు అనిపించింది. కొంతమంది ఎట్లా ఉంటారంటే మా ఫ్రెండే కదా ఎందుకులే చెప్పడం అనుకుంటారు, కానీ ఆ విషయంలో అట్లా చెప్పకుండా క్లియర్ కట్ గా ప్రేరణ మాట్లాడింది. అక్కడ నాది ప్రేరణ మాట్లాడే విధానం కొంచెం నచ్చింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మెగా చీఫ్ గా బిగ్ బాస్ ప్రేరణకు ఒకటి ఇస్తాడు. అదేంటిదంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్. మేబీ ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఎందుకంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పెట్టిండంటే డెఫినెట్లీ 2 మెంబర్స్ అంటే 2 కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవుతారేమో. కానీ బట్ మనం చూడాలి, ఎందుకంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పెట్టుకొని కూడా ఒకరిని సేవ్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఏమో నేను అనుకుంటున్నా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో మేబీ అని చెప్పేసి. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ రౌండ్ కి సంబంధించింది స్నేక్ బొమ్మ పెట్టి స్నేక్ దాంట్లో ఏమో ఎగ్స్ వేయాలి. అదేమో ఎవరు అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ నుంచి తీసేయాలని మీరు అనుకుంటుర్రో వాళ్ళ ఎగ్స్ తీసుకెళ్లి మౌత్ లో పెట్టాలని చెప్తే వీళ్ళు ఫస్ట్ వన్ మెగా చీఫ్ కి బిగ్ బాస్ పిలిచి 5 మెంబర్స్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ నుంచి తప్పించాలని చెప్తే అప్పుడు ప్రేరణ విష్ణుప్రియ అండ్ గంగవ్వ పృథ్వీ గౌతమ్ హరితేజ వీళ్ళు 5 మెంబర్స్ ది పెట్టడం జరుగుతుంది. అంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ నుంచి తప్పిస్తుంది. హరితేజ అంటే ఐ నో నువ్వు నాకు వేస్తామని నాకు తెలుసు అని చెప్పేసి హరితేజ ఏమో ప్రేరణకు చెప్తుంటది. ఇంకా ప్రేరణకు చెప్తున్నాక లేదు నేను కావాలని చేయలేదు హరితేజ, నేను నీతో డిఫెండ్ చేసుకునేంత అవసరం కూడా లేదు అంటే లీవ్ దట్ నన్ను వదిలే అని చెప్పేసి చెప్పేస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ లో వచ్చేసి ఎవరిని పిలుస్తారంటే నిఖిల్ అండ్ రోహిణి ఇద్దరికి పిలుస్తారు. అయితే వీళ్ళిద్దరికి పిలిచినప్పుడేమో పృథ్వీకి సపోర్ట్ చేస్తాడు. అంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి పృథ్వీ ఎగ్ ఏమో వేయడానికి రోహిణి అంటుంది, కానీ తను ఒప్పుకోకుండా ఇంకా వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత అవినాష్ అండ్ నబీల్ కి ఇద్దరికి పిలుస్తాడు బిగ్ బాస్. పిలిచిన తర్వాత స్నేక్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎగ్స్ తీసుకొని ఎవిక్షన్ ఫ్రీ పాస్ నుంచి ఎవరికి తీసేస్తున్నారని అంటే వీళ్ళిద్దరు మాట్లాడి యష్మిది వేసేస్తారు ఎగ్. అంటే యష్మి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోల్పోయింది. తర్వాత ఏమో యష్మి ఏమో ఓవర్ గా ఇట్లా థ్యాంక్స్ నాకే ఇస్తారని తెలుసు థ్యాంక్స్ అని చెప్పేసి యష్మిని చెప్తుంటది. ఇంకా తర్వాత ఏమో నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ ఫస్ట్ ఏంటంటే నిఖిల్ అండ్ గౌతమ్ వెళ్ళినప్పుడు కరెక్ట్ డిస్కషన్ చేయకుండా 2 పర్సన్ది ఎగ్ పక్కన దొబ్బేసి మిడిల్ ఎవరిదో ఒకరిది వచ్చేస్తే వచ్చేనిలే అన్నట్లు తేజ ఎగ్ తీసుకొచ్చి వేయడం జరుగుతుంది. ఆ విషయంలో గౌతమ్ ప్రాపర్ రీజన్ చెప్పకపోయేసరికి వీళ్ళకు చాలా కోపం వచ్చి ఎందుకు సరైన రీజన్ చెప్పండి తేజ కొంచెం సేపు ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. కానీ తేజ అది మాత్రం ఎవరు పట్టించుకోరు. కానీ నెక్స్ట్ వచ్చేసి విష్ణు అండ్ పృథ్వీ ఇద్దరు వస్తారు.
ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరు డిస్కషన్ చేసి, ఇంకా తెలుసు కదా పృథ్వీ ఏం చెప్తే విష్ణు అదే చేస్తుంది. కరెక్ట్, ప్రాపర్ రీజన్ ఉండదు, ప్రాపర్ ఏది ఉండదు. ఇంకా వీళ్ళిద్దరిది డిస్కషన్ మేరకు ప్రేరణ ఎగ్గేసేస్తారు. ఇంకా నెక్స్ట్ రోహిణి అండ్ హరితేజ ఇద్దరు వస్తారు. రోహిణి ఏం స్టాండ్ తీసుకుంటది అంటే నిఖిల్ దే వేయాలని, హరితేజ ఏమో అవినాష్ దేయాలని ఇద్దరు ఇంకా చాలా సేపు నిలబడి వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తుంటారు. అంటే లేదు నేను అవినాష్ దేయాలని చెప్పేసి హరితేజ, రోహిణి వచ్చేసి నిఖిల్ దేయాలని. ఇంకా ఇద్దరు ఇంకా అట్లనే నిలబడతారు, చాలా సేపు నిలబడతారు. ఆమె ఏం స్టాండ్ తీసుకుంటదంటే రోహిణి, ఎవిక్షన్ షీల్డ్ నాకు వద్దని చెప్తున్న పర్సన్ కి అవసరం లేదు షీల్డ్ ఇచ్చేది, ఎందుకు అనవసరంగా అని చెప్పేసి రోహిణి చెప్తుంటది. కానీ హరితేజ మాత్రం ఏమాత్రం తగ్గకుండా నేను నిఖిల్ కి సేవ్ చేయాలనుకుంటున్నా, అవినాష్ కి స్పాప్ చేయాలనుకుంటున్నా, అవినాష్ చాలా వీక్స్ 4-5 వీక్స్ నుంచి నామినేషన్ లో వస్తలేడు, అందుకోసమే తనకు అవసరం లేదు ఎవిక్షన్ షీల్డ్ అని అనుకుంటున్నా అని చెప్పేసి హరితేజ అంటాడు. ఇంకా వాళ్ళిద్దరిది స్నేక్ అనౌన్స్ ఏమని చేస్తుందంటే, మీరిద్దరు ఈ టైం లిమిట్ లో ఎగ్స్ నా మౌత్ లేకపోతే తీవ్ర పరిమాణాలు మీరు గురి అవుతారు చూడండి అని చెప్పేసి చెప్తే, ఇంకా వీళ్ళిద్దరు టెన్షన్ మీద అవినాష్ అని రోహిణి తీసుకెళ్లి ఎగ్గేయడం జరుగుతుంది. ఎవిక్షన్ షీల్డ్ కోల్పోతారు. అయితే లోపలికి వచ్చి నువ్వెందుకు నా దేశం స్వారీ నా ఆమె ఇంకా ఎంత డిఫెండ్ చేసుకోవాలన్నా ఆమె మాట వింటలేదు, అట్లా వేస్తుందంటే ఆమె తీవ్ర పరిమాణాలు ఇద్దరు కష్టపడతారని చెప్తే మీరిద్దరికి అయితే ఇబ్బందులు గురవుతారని చెప్పినప్పుడు మీరిద్దరికి వర్తిస్తుంది, నువ్వెందుకు అంత టెన్షన్ తోటి నా ఎగ్గు ఎందుకు తీసుకెళ్లి వేసేసావని చెప్పేసి పృథ్వీ ఇక్కడ అవినాష్ ఏమో రోహిణికి చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరు నేను ఎవరికి వద్దన్న నామినేషన్ ఎవరికి ఏమన్నా వాళ్ళకి పాయింట్స్ లేవు, పాయింట్స్ వేయకపోతే వాళ్ళు వేయలేదు, నేను వస్తలేనని చెప్పేసి నన్ను టార్గెట్ చేసి నాతో ఇట్లా మాట్లాడితే నేనేం చెయ్యలేని చెప్పేసి అవినాష్ చెప్తాడు. కానీ అవినాష్ కొంచెం నామినేషన్ అంటే భయపడుతున్నట్లు అనిపిస్తుంది. నామినేషన్ అంటే ఎప్పుడు భయపడొద్దు, ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ అది అట్లా భయపడడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ తేజ అండ్ యష్మిని వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళిద్దరు వచ్చి ఇంకా వీళ్ళిద్దరిది అసలైనది డ్రామా వీళ్ళు ప్లే చేస్తారు చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ముగ్గురిది మాత్రమే మిగులుతుంది, నబిల్, రోహిణి అండ్ నిఖిల్, వీళ్ళ 3 మెంబర్స్ మాత్రమే ఎగ్స్ మిగులుతాయి. అయితే తేజ ఏం చేస్తాడు, నేను నిఖిల్ తెస్తాను టేస్టీ అంటాడు. యష్మిని ఏమంటది, నేను రోహిణి తెస్తా అని చెప్పేసి యష్మిని అంటది. కానీ వీళ్ళిద్దరు దాంట్లో మనకి 2 సెట్ కాలే కాబట్టి ఇంకో దానికి వెళ్దామని చెప్పినప్పటికీ లేదు నేను ఇదే చేస్తా అని వాళ్ళిద్దరు కరెక్ట్ డెసిషన్ ఇవ్వకుండా నువ్వేదైనా వేసుకోపో అని చెప్పేసి తేజ తీసుకెళ్లి నిఖిల్ది, అంటే ఇద్దరు నిలబడ్డందుకు ఇద్దరు ఓటింగ్స్ మేరకు పోయి ఎగ్గేయాలి కదా, ఆయన అట్లా చేయకుండా ఈయన స్వతహాగా ఈయన ఓన్ డిసిషన్ తీసుకొని ఆ ఎగ్ వేయడం జరుగుతుంది. ఈయన ఈ ఎగ్ వేయగానే ఇంకా ఆమె కోపం వచ్చి రోహిణి ఎగ్గు తీసుకొచ్చి వేసేస్తుంది. వీళ్ళిద్దరు కరెక్ట్ చేయలే, ఎందుకంటే ఫస్ట్ తేజ తన యొక్క పాయింట్స్ కరెక్ట్ ఇద్దరిది డెసిషన్ తీసుకొని పాయింట్స్ చెప్పి వేసేది ఉండే. ఇక్కడ ఆయన అట్లా వేసి నేను అట్లా వేసా అని చెప్పేసి యష్మిని కూడా ఎగ్ తీసుకెళ్ళి వేయడం రాంగ్. ఇక్కడ చూసుకుంటే ఇద్దరిది రాంగే, కాకపోతే ఫస్ట్ టేస్ట్ చేసినందుకు టేస్ట్ది, ఎందుకంటే పాయింట్స్ చెప్పి కరెక్ట్ పాయింట్స్ డిఫెండ్ చేసి చెప్పేది ఉండే, కానీ తను ఏం చెప్పకుండా మళ్ళీ వచ్చి నువ్వు ఎందుకు వేసావు, నిఖిల్ వచ్చి నాకు వేసావని కాదు కానీ నువ్వు ఎందుకు వేసావు, మీరిద్దరు ఉన్నందుకున్న ఇద్దరిది డిస్కషన్ మేరకు నువ్వు వేయాలి, నీ ఓన్ డెసిషన్ ఎందుకు వేసేస్తావు అంటే అది కరెక్ట్ ప్రాపర్ ఆన్సర్ లేదు తన దగ్గర. ఇంకా అట్లా అని చెప్పేసి ఎగ్ వేసేసాడు. లాస్ట్ ఓన్లీ నబిల్ ఎగ్ మిగులుతుంది. నబిల్ కంగ్రాచులేషన్స్ రా అని చెప్పేసి టేస్ట్ మేము ఆడేటోళ్ళము గేమ్ చేంజ్ అయ్యేదేమో అని చెప్పేసి హరితేజ అంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసి హరితేజ అయితే ఎక్కువగా చాడీలు చెప్పడం అట్లాంటివి ఏం నాకు అంత నచ్చుతలేదు. ఇంకా ఎవిక్షన్ షీల్డ్ అయితే నబీల్కి వచ్చింది. మేబీ ఇంకా మన
మేబీ ఏంటంటే లీస్ట్ బాటమ్ లో ఉన్నది పృథ్వీ అండ్ హరితేజ. వీళ్ళిద్దరు బాటమ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు దాంట్లోనే మన ఇది జరుగుతుంది, ఎవిక్షన్ ఎలిమినేట్ రౌండ్ జరుగుతుంది. కానీ మేబీ నాకు తెలిసి వీళ్ళు ఇంత గొడవడ్డా ఏం పడ్డా వీళ్ళు ఫ్రెండ్స్, ఓజీ క్లాన్ నుంచి పృథ్వీ అండ్ నబిల్ ఫ్రెండ్స్ కాబట్టి బహుశా వేరే వాళ్ళకు తప్పియాలని ఈ ఎవిక్షన్ ఫీఫాస్ యూజ్ చేయాలంటే పృథ్వీకి చేశాడేమో. మేబీ వేరే తనకి చేయమండి, లేకపోతే తను యూజ్ చేసుకునేదంటే తను యూజ్ చేసుకుంటాడేమో అని నేను అనుకుంటున్నా. ఇదే జరుగుతుంది అనుకుంటున్నా. హరితేజ ఎలిమినేట్ కావచ్చు, 100% ఎలిమినేట్ అవుతుందేమో. ఎందుకంటే గేమ్ కరెక్ట్ మనకు గేమ్ కంటెస్టెంట్స్ కి ఏంటంటే ప్రతి ఒక్కరికి గేమ్ ఆడే అవకాశం రాదు. నీ గేమ్ ఆడే అవకాశం లేనప్పటికీ నువ్వు ఉండే బిహేవియర్ బట్టి కూడా జనాలు చూసి ఓటేస్తారు. కానీ తిని ఏం చేస్తుండంటే చాడీలు చెప్పడం వలన తన యొక్క గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. గేమ్ కూడా అంతంత మాత్రమే ఆడుతుంది, అంత పర్ఫెక్ట్ ఆడతలేదు. తను కూడా ఒక గ్రూప్ లా కలవడము అట్లాంటివి చేస్తుంది. ఇంకా గ్రూప్ అంటే 2 గ్రూప్స్ డివైడ్ అయ్యారు, కానీ చాడీలు చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇంకా నాకు తెలిసి సార్ ఈ వీక్ లో అయితే వీళ్ళకి తిట్టొచ్చు, పృథ్వీ అండ్ నబిల్ విషయంలో ఎక్కువ అగ్రెషన్ అయ్యిరని చెప్పేసి. ఇంకా గేమ్ కూడా చక్కగా ఆడలేదు అంటే మెగా చీఫ్ కంటెండర్ రేస్ లో కూడా నువ్వు అంత ఫోకస్ పెట్టి ఆడలేదన్న పాయింట్ లో తినకు తిట్టొచ్చు యశ్వినికి. ఇంకా విష్ణుప్రియ కూడా బీభత్సమైన అంటే ఇన్ని రోజులు 9 వీక్స్ నుంచి కంపారిజన్ చేసుకుంటే ఈ వీక్ లో బీభత్సంగా విష్ణుప్రియ ఆడినందుకు విష్ణుప్రియకు అప్రిషియేట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మన ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.